వల్లభనేని బాలశౌరి ఈ పేరు మచిలీపట్నం పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ప్రతి ఒక్కరి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. గతంలో ఎంపీగా ఉండగా ఎన్నో ఏళ్ల నాటి బందరు పోర్టు కల సాకారానికి కావలసిన అన్ని అనుమతులను సంపాదించి పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమకూర్చి ప్రతి విధమైన అడ్డంకులను అధిరోహించి బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. పార్లమెంటు పరిధిలో అరకొర వైద్య సౌకర్యాలతో ప్రజలు పడే ఇబ్బందులను తొలగిస్తూ ఎంతో మంది వైద్య విద్యార్థుల కలలను సాకారం చేస్తూ మచిలీపట్నానికి మెడికల్ కళాశాలను తీసుకువచ్చి ఈ సంవత్సరం నుండే తరగతులు ప్రారంభమయ్యేలా కృషి చేశారు. గుడివాడ ప్రజలు రైల్వే గేట్లు పడడం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను అంత సులువైన పని కాకపోయినా కేంద్ర రైల్వే మంత్రి సహాయంతో 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చి వాటి నిర్మాణానికి కావలసిన నిధులను ఏర్పరిచి వాటి నిర్మాణ పనులు అతివేగంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులు వేగవంతం కావడంతో వెంటనే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై తన దృష్టిని సారించారు. గతంలో ఎంపీగా ఉండగానే పార్లమెంటులో పలుమార్లు ఈ విషయంపై ప్రస్తావించారు. గత ఎన్నికలలో తనను గెలిపిస్తే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ పనులు నిర్మాణానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రానున్న 5 సంవత్సరాల్లో అవనిగడ్డ కాన్స్టిట్యున్సీకి మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే లైన్ తో సహా మనం అభివృద్ది కోసం మనం పనిచేద్దాం. పార్లమెంటు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిని ప్రారంభించారు. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ నిర్మాణ ఆవశ్యకతను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా వివరించారు. There is a long pending demand of Machilipatnam Repalla railway line. Once this railway line is constructed, Machilipatnam to Chennai, the distance will be shortcut by around 60 kilometers and it will be helpful for the people, sir. So I requesting the Honorable PM to consider this project also, sir. ఇది మచిలీపట్నం మరియు దివిసీమ ప్రజల చిరకాల స్వప్నంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు వివరించారు. బందరు ఎంపీ బాలశౌరి అభ్యర్థన మేరకు మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మచిలీపట్నం మరియు దివిసీమ ప్రజల ఆశలు నెరవేరి మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని కోరుకుందాం. ఇటువంటి సమర్థత కలిగిన నాయకుడిని ఎన్నుకున్నందుకు తగిన ఫలాలు చూస్తున్నాం అంటున్న మచిలీపట్నం పార్లమెంటు ప్రజలు ఎంతో సంతోషంతో బాలశౌరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.